ఈ రోజున దేశం అంతా కూడా పండుగ చేసుకుని ఆనందంగా ఉంటారు. ఈ రోజంతా కూడా మన భారతదేశం అంతా కూడా స్తోత్రం. ఏం చేత అంటే భారతదేశానికి స్వాతంత్రము వచ్చిన రోజు ఈ రోజున మరి దేశ నాయకులు, పెద్దలు, గనులు అందరూ కూడా మరి ఆ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన వారి విగ్రహాలకు దండలు వేసి వారిని సన్మానించి వారు చేసిన త్యాగం, వారు పడిన కష్టాన్ని వారు ప్రసంగిస్తూ వారి శ్రమను, వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రజల యొద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. అయితే ఈ దినాన్న మరి దేవుని ప్రజలు క్రైస్తవులు ఈ దినాన్న సంఘాల్లో అందరూ కూడా కూడుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేశాన్ని ప్రేమించటం అంటే ప్రజలను ప్రేమించటం, దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించటం, దేశంలో ఉన్న ప్రజలు క్షేమము కొరకు ప్రార్థించటం. సాధారణంగా క్రైస్తవులు అయిన ప్రతివారు దేశం కొరకు ప్రార్థిస్తారు. దేశ క్షేమం కొరకు కూడా వారు ప్రార్థిస్తారు. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథము బైబిలు విశ్వాసపు జీవితంలో వచ్చిన ప్రతి వారికి, ప్రతి క్రైస్తవునికి నేర్పించేది ఏమిటి అంటే ఎదుటివారిని ప్రేమించమని, ఎదుటివారి కొరకు ప్రార్థించమని, దేశం కొరకు ప్రార్థించమని, దేశ క్షేమము కొరకు ప్రార్థించమని పరిశుద్ధ గ్రంథంలో దేశ నాయకుల కొరకు మీరు ప్రార్థించండి, ప్రజల కొరకు ప్రార్థించండి, దేశము కొరకు ప్రార్థించండి, పరిపాలకుల గురించి ప్రార్థించండి అని పౌలు భక్తుడు క్రైస్తవ సంఘానికి చెప్పారు. మనము ప్రార్థన చేయవలసిన భారము మనకుంది, ఇది ప్రభువు మనకి నేర్పించారని పరిశుద్ధ గ్రంథము ప్రతి క్రైస్తవునికి నేర్పిస్తూ ఉంది. రుజువుగా, సాక్ష్యంగా కూడా ఉంది. ఈ క్రైస్తవ యొక్క ప్రేమ అనేది రక్త సంబంధులనే కాదు, ఏ దేశమైనా ఎవరినైనా కూడా కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, నష్టంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయటం అనేది క్రైస్తవుని యొక్క ప్రారంభ జీవితం నుండి కూడా అవి బైబిలు వారికి నేర్పిస్తూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అందుచేత సాధారణంగా కొంతమంది ఏమనుకుంటారంటే క్రైస్తవులకు దేశభక్తి ఉండదు అని చెప్పుకుంటారు. ఈ మాటలు బాగా జాగ్రత్తగా వినాలి. క్రైస్తవులకు దేశభక్తి ఉండదు అని అనుకుంటూ ఉంటారు. ఆ మాట వాస్తవము కాదు. దేవునికి స్తోత్రం. అయితే మనము పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాము.
ఈ సందర్భంగా ఆగస్టు 15 ఈరోజు సందర్భంగా పరిశుద్ధ గ్రంథములో దీని గురించి కొన్ని విషయాలు మనము వాక్యంలో చూద్దాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. సెరూయా అబిగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై, యోవాబు, ఆషాహేలు. ఇక్కడ ఇద్దరు స్త్రీలను చూస్తున్నాము. అందులో మొదటి ఆమె పేరు సెరూయా. ఏం పేరు చెప్పండి? సెరూయా. దేవుని స్తోత్రం. ఈమె ఎవరు అంటే ఈమె మహారాజు, యాజకుడు, ప్రవక్త, ఇంకా దేవునికి స్తోత్రం అయిన దావీదు యొక్క సహోదరి ఈమె. విన్నారా? ఈమె గురించి బైబిల్లో 2-3 చోట్ల మాత్రమే ఈమె పేరు కనపడుతుంది పాత నిబంధన గ్రంథంలో. అయితే ఈమె గురించి చూసినప్పుడు ఈమె 3 కుమారులను కన్నది. ఆ 3 పేర్లు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి వాని పేరు అబీషై. అబీషై. రెండవ వాని పేరు యోవాబు. మూడో వాని పేరు ఆషాహేలు. ఈ 3 చాలా పేరు పొందిన వారు. దావీదు యొక్క రాజ్యంలో సైనికులుగా, సైన్య అధ్యక్షులుగా, యుద్ధ శూరులుగా, దేశ సంరక్షణ, క్షేమాన్ని, భద్రతను చూచేవారుగా ఈ 3 ఉన్నారు. అయితే ఈ సెరూయా ఈ 3 కుమారులను దేశభక్తితో పెంచింది. విన్నారా? ఈ తల్లి తన 3 కుమారులకి ఏమి నేర్పించింది చిన్ననాటి నుండి అంటే? ఏమి నేర్పించింది అంటే దేశభక్తి నేర్పించింది. దావీదు ఆయన రాజు అవుతాడు. ఆ రాజ్యం యొక్క సైన్యంలో మీరు చేరాలి అని ఒక ఉద్దేశంతో దేశభక్తి ఆ 3 కుమారులకి నూరు పోసింది. ఏం పోసింది అంటాం కదా. ఏంటి బాగా నూరు పోసారా నీకు? ఏం పోసారు? ఏమంటాం? బాగా ఏంటి మీరు అందరూ మౌనం పాడినారు సంతాప సభలాగా. ఏంటి అది? స్తోత్రం. నూరు పోసింది తల్లి. చూడండి, పిల్లలకు ఏమి నేర్పిస్తుంది అంటే ఇప్పుడు దేశభక్తి ఈమె నేర్పిస్తుంది. అంటే ఈమె దేశభక్తురాలు. ఎవరు? దావీదు సహోదరి దేశభక్తురాలు. దేశం అంటే ప్రాణం, ప్రజలంటే ప్రాణం. ఇశ్రాయేలు జనాంగం అంటే వారి కొరకు ఈమె ప్రార్థన చేసేది, ప్రజల కొరకు. ఈమెకున్న కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఏమిటంటే ఈమె ప్రార్థనాపరురాలు. బిడ్డలను ఆ విధంగా ఆమె పెంచింది అంటే దాన్ని బట్టి మనము గ్రహించాలి. దేశభక్తి నూరు పోసింది పిల్లలకు, కుమారులకు. అంతేకాదు ఆమె ప్రార్థనాపరురాలే కాదు, విజ్ఞాపన ప్రార్థన చేసే స్త్రీ. విజ్ఞాపన అనేది సాధారణమైన ప్రార్థన కాదు. విజ్ఞాపన ప్రార్థన చేయటము అనే
విషయాన్ని కొన్ని మాటలు మీకు నేను చెప్తాను, వినండి. విజ్ఞాపన ప్రార్థన చేయటం అనేది ఆత్మ నింపుదలతో ఉన్నవారు చేసేది విజ్ఞాపన ప్రార్థన. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు దేశం కొరకు, రాజుల కొరకు, ప్రజల కొరకు, క్షేమ అభివృద్ధి కొరకు, దేశములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, అధిపతుల కొరకు, నాయకుల కొరకు, ప్రధాన మంత్రుల కొరకు, అందరి కొరకు ఈమె విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది. ఒక్కొక్క దేశం మీద కొన్ని దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి, బాగా గమనించాలి. ఒక్కొక్క దేశం మీద కొన్ని దురాత్మలు పనిచేసి పరిపాలించే వారిలో పనిచేసి దేశములో సమాధానము లేకుండా, దేశములో సంతృప్తి లేకుండా, దేశములో క్షేమము లేకుండా, దేశములో సమాధానము లేకుండా, దేశంలో ఐక్యత లేకుండా విభేదాలు, ఈర్షలు, కక్షలు, కార్పణ్యాలు, ఇవి కులం, మత భేదములు పరిపాలించే వారిలో నుండి పనిచేసి దేశంలో ప్రజల్ని విచ్ఛిన్నము చేసేసి దేశాన్ని సర్వనాశనము చేసేటట్లుగా దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి సమయంలో దేశము కొరకు, పరిపాలకుల కొరకు, క్రైస్తవ సంఘాల్లో ఉన్న ఆత్మ పొందిన మరి దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సిరియా కూడా విజ్ఞాపన ప్రార్థన చేయటమే కాక తన 3 కొడుకుల్ని కూడా ఆర్మీలో జాయిన్ చేసింది. దేశం అంటే ఎంత ప్రేమో చూడండి. మనం ఒకరిని పంపించింది, 2 మాలు వేరేగా పనిలో పెట్టింది అనేది అనుకోవడానికి లేదు. 3 కూడా మిలిటరీలో జాయిన్ చేసేసింది. కారణం ఏమిటి అంటే దేశం మీద భక్తి భావాలు, దేశం మీద ప్రేమ, దేశం మీద ప్రేమ. కొంతమందికి ఇరుగు పొరుగు అని ప్రేమించటమే చేత కాదు, కొందరికి ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించటమే చేత కాదు, కొందరికి రక్త సంబంధులు ప్రేమించడమే చేత కాదు. అటువంటిది దేశం గురించి ప్రార్థన చేయాలంటే ఎంత లోతైన సమర్పణ జీవితము, ఎంత లోతైన భక్తి భావము, ఎంత లోతైన ఆత్మీయ నింపుదల ఉంటే ఇటువంటి కార్యాలు జరిగించటానికి, తన బిడ్డలను ప్రయోజకులుగా చేయటానికి. ఒక్కో తల్లి ఏం చేస్తుందంటే, ఒక్కో తల్లి లోకంలో పిల్లల్ని లోకంలో తిరగడానికి అలవాటు చేస్తుంది. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే సండే స్కూల్కి పిల్లలు పంపించరు, ఆదివారం ఆరాధన, పిల్లల్ని సండే స్కూల్కి పంపించరు, అక్కడికి ఇక్కడికి పంపిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానము లేని తల్లిదండ్రులు పిల్లల్ని దైవికంగా పెంచటం అనే విషయాల్లో వారు చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. గమనించాలి. ఇక్కడ సిరియాను చూసినప్పుడు ఆమె ఆ మగ పిల్లల్ని 3 కూడా, స్తోత్రం, హల్లెలూయా, ఆ 3 కూడా ఆమె చిన్ననాటి నుండి ప్రార్థన, పోరాటము, శత్రువుతో ఏ విధంగా ఉండాలి, దేశ క్షేమం కొరకు ఏం చెయ్యాలి, అవసరమైతే తమ ప్రాణాలను పెట్టడానికి కూడా సిద్ధం అవ్వాలి అని తల్లి నేర్పించింది. హల్లెలూయా. బైబిలు
బైబిలు ఈ రోజున దైవజనులు సంఘంలో వచ్చేవారికి, సండే స్కూల్ పిల్లలకైనా పెద్దవారికైనా మరి దైవజనులు ఏమి నేర్పిస్తారు, ఏమి బోధిస్తారు అంటే దేశభక్తి నేర్పిస్తారు. భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలి. ఈ రోజున స్వాతంత్రం వచ్చిందని ఎంతో ఉత్సాహం సంబరాలు చేసుకుంటూ ఉంటున్నాము. కానీ నిజమైన స్వాతంత్రము ఇంకా వచ్చి ఉన్నదా? ఒకవేళ వచ్చి ఉంటే ఈ మత కల్లహోలాలు ఎందుకు, ఈ కుల భేదాలు ఎందుకు, ఈ వర్గ భేదాలు ఎందుకు, దేశం మీదకి దేశం రావటం ఎందుకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ అరికట్టడానికి ఎంతోమంది ప్రార్థనా వీరులు ప్రార్థన చేస్తారు దేశం కొరకు. దేవా, మా దేశాన్ని కాపాడు నాయన, మా దేశాన్ని రక్షించండి నాయన, మా దేశాన్ని ఉగ్రవాదు నుండి విడిపించండి ప్రభువా, మా దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, భయంకరమైన మత్తు పదార్థాలకి యవనస్తులు బానిసలుగా మారిపోయి జీవితాలను పతనం చేసుకుంటూ దేశంలో ఏమాత్రం శాంతి సమాధానము లేకుండా, కుటుంబాల్లో నెమ్మది లేకుండా, తల్లిదండ్రులకు ఇదిగో యవ్వన ప్రాయంలోనే గర్భశోకాన్ని మిగిల్చేసి వెళ్ళిపోతూ ఎంతో విద్యావంతులు వారి బిడ్డలు వారి కళ్ళ ముందే వారు హతులైపోతూ ఉన్నారు. దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రతి క్రైస్తవుడు దేశం కొరకు అంగలారుస్తాడు, ప్రార్థన చేస్తారు. ప్రభువా, నా దేశాన్ని కాపాడండి నాయన, నా దేశాన్ని రక్షించండి నాయన. హల్లెలూయా. జెండాలు పట్టుకుని తిరగటం అనేది కాకుండా దేవుని మందిరంలోనికి వచ్చి మొక్కాళ్ళు ఓని, అయ్యా నా దేశాన్ని కాపాడండి, నా దేశాన్ని కాపాడండి, నా దేశాన్ని రక్షించండి, నా దేశంలో పావుర స్వరము వినబడాలి, స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నా దేశంలో పావుర స్వరం వినబడాలి, పరిశుద్ధాత్మ స్వరము నా దేశంలో వినపడాలి, నా దేశము క్షేమంగా ఉండాలి. యేసు శిలువ రక్తము ద్వారా నా దేశము కప్పబడాలి, శత్రు సమూహాలు నాశనము కావాలి, పతనము కావాలి. ప్రతి క్రైస్తవుని ఆక్రందన ఇదే కదా, ఇదే కదా. శత్రు సమూహాలను నశింప చేసేది ప్రార్థన ఆయుధం. దేవునికి స్తోత్రం. యోవాబు ఒక యుద్ధంలో, ఒకే యుద్ధంలో 300 మందిని అతడు హతము చేసేసాడు. ఒక్కడే 300 మంది శత్రువులను హతము చేశాడు యోవాబు, సెరూయా కుమారుడు. శత్రువులను హతం చేసేసాడు 300 మందిని. గమనించాలి. అంటే దేశం మీద ఎంత ప్రేమ ఉంటే తన దేశాన్ని కాపాడుకోవటానికి, తన ప్రజలను కాపాడుకోవటానికి, శత్రు సమూహాలు నాశనం చేయటానికి దేశం మీద ప్రేమ. హల్లెలూయా. ఆ తల్లి ఆ పిల్లలకి ఏమి నేర్పించింది? దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మీరు ఎప్పుడు కూడా మీ ప్రార్థనలో మన భారతదేశం క్షేమంగా ఉండాలని మీరు ప్రార్థన చేయటం మర్చిపోకూడదు. శత్రువు మన భారతదేశం మీదకి వచ్చి
అనేకమైన విభేదాలు తీసుకొచ్చి భారతదేశంలో ఐక్యత లేకుండా మరి ఈర్ష్య, ద్వేషాలు, విష బీజాలు, ఎన్నో రకాల తంత్రాలు, తంత్రగొట్టుతనం పరిస్థితులు, ఇవన్నీ చేసేవారు ఎవరు అంటే ఇవన్నీ చేసేవాడు అపవాది. అపవాది. కొత్త నిబంధనలో ఒక మాట ఉంది, చదువుదాం ఆ మాట. గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమయ్యున్నది. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలుకు దేవుడు ఒక చట్ట నిబంధనల నియమాలతో కూడిన, దైవ ఆజ్ఞలతో కూడిన ఒక చట్టబద్ధమైన దాన్ని ధర్మశాస్త్రము దేవుడు తన ప్రజలకు ఇచ్చారు. అయితే దాంట్లో ఒక ప్రాముఖ్యమైన మాట కొత్త నిబంధనలో అపోస్తలుడు పౌలు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఏమిటి ఆ మాట అంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. స్తోత్రం. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా ఈ మాట ఎక్కడా కనబడదు. ఎన్నో గ్రంథాలు మనకు ఉన్నాయి, బాగా గమనించాలి. నేను విమర్శించడం అనేది కాదు, కానీ వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని పరిశుద్ధ గ్రంథము బైబిల్ చెప్తూ ఉంది. అంటే పొరుగువారు ఎవరు, పొరుగువారు ఎవరు ప్రేమించాలని చెప్తుంది. క్రైస్తవుడైన ప్రతి ఒక్క వ్యక్తి పొరుగువాడు, ఎదుటివారు, తన మతం కాకపోయినా, తన కులము కాకపోయినా, తన వర్గము కాకపోయినా, తన కుటుంబస్తులు కాకపోయినా, తన రక్త సంబంధులు కాకపోయినా, పొరుగువారు ఎవరైనా కూడా వారి కష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, రోగముతో పడి ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వెళ్ళి వాళ్ళని ఆదుకుంటారు. దేవుడు నేర్పించిన విషయాలు, యేసు ప్రభు నేర్పించిన విషయాలు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ 10 ఆజ్ఞలను కుదించి 2 ఆజ్ఞలతో కూర్చారు. దాంట్లో ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ప్రేమించు. క్రైస్తవులకి దేశభక్తి లేదంటారా? క్రైస్తవులు వేరే మతస్థులను ప్రేమించరంటారా? క్రైస్తవులు వేరే రాష్ట్రములో ఉన్న వ్యక్తులను ప్రేమించరంటారా? అది వాస్తవం కాదు కదా. అయితే బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం చూసినప్పుడు, బైబిల్ క్రైస్తవులకు నేర్పించే మొదటి మాట నిన్ను వలె. చూడండి, నిన్ను వలె అంటే నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటావో. ఎవరు కూడా తనను తాను తిట్టుకునేవారు ఎవరు ఉండరు. ఎవరు నేను మంచోడిని కాదండి, మంచిదాన్ని కాదండి అని ఎవరిని అంటారా? అంటారా? ఒక జైలు ఉన్న ఖైదీని కూడా అడిగితే, బాబు నువ్వు ఎటువంటి వాడు అంటే, నేను మంచోడిని అండి బాబు, అన్యాయంగా తీసుకొచ్చింది నన్ను దీంట్లో వేశారంట. ఒక మర్డర్ చేసిన వ్యక్తిని అడిగితే, బాబు నువ్వు ఎటువంటి వాడు అంటే, నేను మంచోడినే, లేనిపోని కేసు పెట్టి లోపల వేశారు నన్ను అంటారు. ఎవరు చెడ్డవాడు, చెడ్డది అని ఎవరు కూడా అనుకోరు. తను మంచివాళ్ళు అని అనుకుంటారు. అయితే ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, అర్థమవుతుందా? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు? నేను మంచిదాన్ని కాదండి అని అనేవారు ఎవరు ఉండరు.
నన్ను ఇలాగంటున్నారు అలాగంటున్నారు అనేవాళ్ళు ఉంటారు. కానీ అది నిజమనేది ఎవరు అనరు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించమని ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒక క్రైస్తవునికి ఉన్న నిబంధనలు, ఆజ్ఞలు, ఇది దేవుని ఆజ్ఞ ఉన్నది. పొరుగువారిని ప్రేమించటం, పొరుగువారిని ఆదరించటం, పొరుగువారిని ప్రేమించటం, పొరుగువారి కొరకు ప్రార్థన చేయటం, పొరుగువారి కొరకు కన్నీరు కార్చటం. హల్లెలూయా. ఏం ఆశించి క్రైస్తవులు అనేవారు ఏం ఆశించి ఎదుటివారిని ప్రేమిస్తారు? అది ప్రభువు నేర్పించిన విద్య. ఈ విద్య ఎలాగొచ్చింది? ఏ కాలేజీకి వెళితే వచ్చింది? ఏ ఇన్స్టిట్యూట్లో నేర్పించారు? ఎవరు నేర్పించారు అంటే నా యేసు ప్రభు నేర్పించారు. హల్లెలూయా. శత్రువును కూడా ప్రేమించమని, శత్రువు గురించి ప్రార్థన చేయమని, నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు నేర్పించారు. క్రైస్తవుని యొక్క ఔన్నత్యము, క్రైస్తవుని యొక్క హృదయ వైఖరి ప్రతి విషయాల్లో ఎన్నో వన్ని తెచ్చే విషయాలు, గొప్ప గొప్ప విషయాలు ఉన్నవి. ఎరగలేని వారు ఎవరో అనుకుంటారు క్రైస్తవులకు దేశభక్తి లేదు అని. అది నిజం కాదు. అది గాలి మాట. అది గాలి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనకి 1947 ఆగస్టు 15 మిడ్నైట్ అర్ధరాత్రి మనకు స్వాతంత్రము వచ్చింది. స్తోత్రం. అయితే అది బాహ్యమైన స్వాతంత్రము అని మనం అనుకుంటే, అయితే మరి ఆత్మీయ స్వాతంత్రము కొరకు బైబిల్ ఏం చెప్తుంది? కొన్ని మాటలు మనం చూద్దాం. ఆత్మీయ స్వాతంత్రము ప్రతి మనిషికి ఆత్మీయంగా మరి ఒక స్వాతంత్ర్యము కావాలి, ఒక ఫ్రీడమ్ కావాలి, ఒక స్వేచ్ఛ కావాలి ఆత్మీయంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ చదువుచున్న వాక్య భాగంలో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు రక్త మాంసములు కలిగిన వారే. అయితే ఇక్కడ వచన భాగంలో చూసినప్పుడు ప్రతి మానవుణ్ణి మరణ దాస్యములో బంధించి పెట్టాడట అపవాది అని దేవుని వాక్యం చెప్తోంది. మరణ దాస్యము 200 సంవత్సరాలు సుమారు భారతదేశాన్ని ఉన్న భారతీయుల్ని ఎలాగైతే బానిసత్వంలో ఉంచారో, ఇక్కడ చదువుతున్న వాక్య భాగంలో ఆత్మీయంగా బానిసత్వం యావత్తు ప్రపంచంలో ఉన్న మానవ జాతి. యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా ఎందుకు వచ్చారు అని అంటే, మానవ జాతి అంతా కూడా
మరణ దాస్యములో బానిసత్వము కలిగి ఉన్నారు. ఆ భయంతో జీవిస్తూ ఉన్నారు. మరణాధికారి ఎవరంటే సాతాను, అపవాది. మరణం అంటే అందరికీ భయమే కదా. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆ సృష్టించిన మానవుడికి మరణాన్ని రాయలేదు. దేవుడు ఎంతకాలం అయితే ఉంటాడో సృష్టించిన మానవుడు కూడా అంతకాలమే ఉంటాడు. అయితే మరణాన్ని తీసుకొచ్చింది ఎవరు? శాపాన్ని తీసుకొచ్చింది ఎవరు? మరణ భయాన్ని తీసుకొచ్చింది ఎవరు మానవ జాతికి అంటే అపవాది. హల్లెలూయా. అందుకే ఆ మరణకరమైన వ్యాధులు వచ్చినప్పుడు కొంతమంది అంటారు, మీకు చేతబడి చేశారండి, చేతబడి చేస్తే మీరు చచ్చిపోతారు, లేకపోతే మీకు ఏదో మందు పెట్టేశారు, లేకపోతే మీకు అది చేశారు ఇది చేశారు అన్నప్పుడు ఆ మరణ భయం చేత మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తాం ఆ మరణం రాకుండా. మరణం అంటే అందరికీ భయమే కదా. ఇవాళ పేదవాడైనా, మంత్రి అయినా, గరీబ్ అయినా, ఎవరైనా కూడా మరణం అంటే అందరికీ భయమే. మరణం యొక్క దాస్యములో అపవాది ఉంచి ఆ భయం మీద పెద్ద రథము గూడు కట్టుకొని మానవుల మీద ఎక్కి సవారీ చేస్తూ నవ్వుతూ ఎక్కిలిస్తూ ఈ మానవ జాతిని విడిపించేవాడు, ఈ మరణ దాస్యం నుండి విడిపించేవాడు ఎవడూ లేడు, నా పంకిములలో ఈ మానవ జాతిని అంతా కూడా నేను బంధిస్తాను అని విర్రవీగుతున్న అపవాది యొక్క అధికారాన్ని కూల్చడానికి సర్వశక్తుడైన దేవుడే, సాక్షాత్తు ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడే. దేవునికి రక్తము లేదు, మాంసము లేదు. అందుకే మనుషులు రక్తమాంసులు గలవారైనందున వాక్యలో రాయబడి ఉన్నది, ఆ పిల్లలు రక్తమాంసులు గలవారైనందున ఆ ప్రకారమే. ఏ ప్రకారం మానవుడితో మాట్లాడడానికి ఒక జంతువుగా వచ్చి, ఒక చీమగా వచ్చి, ఏదో ఒక పక్షిగా వచ్చి దేవుడితో మాట్లాడడానికి వీలు లేదు కనుక దేవుడితో మాట్లాడడానికి దేవుడు సర్వశక్తుడైన దేవుడు. మానవుడితో మాట్లాడాలి అంటే మానవుడు నరావతారం ఎత్తవలసి వచ్చింది, నరుడుగా రావలసి వచ్చింది. రక్త మాంసములలో ఆయన కూడా పాలివాడ కావలసి వచ్చినది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అందున ఆ ప్రకారమే, ఏ ప్రకారమే మనం ఏ శరీరముతో ఉన్నామో ఆ శరీరంలోనికి ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఈ లోకానికి ఆయన అవతరించారు. హల్లెలూయా. వచ్చింది దేనికి అంటే మరణ దాస్యము నుండి విముక్తి చేయటానికి, విడిపించటానికి, మరణము చేత మరణాన్ని నశింపచేయటానికి. మరణానికి ఆయుధం ఏమిటంటే యేసుక్రీస్తు మరణమే మరణానికి ఆయుధం. మరణాన్ని ఛేదించాలి అంటే అది ఏ మానవుని వలన కాదు, ఏ దాన ధర్మ వలన కాదు, మరి దేని వలన అంటే ఆయన మరణ అధికారముతో ఆయన పోరాడి మరణంతో నశింపచేసి మరణ దాస్యములు ఉన్న మానవ జాతిని ఆయన విడిపించాడు సిలువలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో ఏలాడుతూ ఉన్నాడు, ప్రజలందరూ హేళన చేస్తున్నాడు. అయిపోయిందా హేళన చేస్తూ ఉన్నారు. అయితే అపవాది శక్తులతో, అపవాది అధికారంతో యేసు ప్రభు అంటున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ అధికారం ఎక్కడా? స్తోత్రం, స్తోత్రం. నీ అధికారం ఎక్కడా?
మరణపు అధికారాన్ని అంతము చేయటానికి మరణపు ముళ్ళును మరణముతోటే నశింపచేయటానికి, నిత్య జీవములోనికి నిత్యుడగు దేవుని యొద్దకు నడిపించటానికి, హల్లెలూయా, నిత్యత్వంలోనికి మానవుడు వెళ్ళటానికి మార్గము సరళము చేసి ఆయనే మార్గముగా మారి, గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిపోతున్నాము. దాని నుండి విడుదల కావాలని భారతదేశం అంతా కొట్టుమిట్లాడి పోరాడి ఎంతోమంది మహానుభావులు ప్రాణ త్యాగము రక్తము కాచి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. ఎందుచేతంటే బ్రిటిష్ వాడి చేతిలో మేము బంధింపబడి ఉన్నాం, అక్కడ నుండి మాకు విడుదల కావాలని. అయితే ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆత్మీయంగా మానవ జాతి అంతా కూడా బంధింపబడి ఉంది మరణదాస్యములో. అది ఎవరైతే ఎరిగి ఉన్నారో ఆ ఎరిగి ఉన్న వ్యక్తి ఆ మరణదాస్యము నుండి, ఆ పాపపు పంక్యముల నుండి నేను విడిపించబడాలి, విడుదల పొందాలి అంటే ఇదిగో ఆ విడుదల కార్యము ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు చేశారు, మనందరిని ప్రేమించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాను. దేవుడు ఒక దేశాన్ని కాదండి, యావత్తు ప్రపంచాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిజమైన ప్రేమ అంటే ఏంటో ప్రపంచానికి, లోకానికి తెలియదు. నిజమైన ప్రేమను తెలియచేసిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రేమను క్రైస్తవులుగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన భక్తులందరూ దాన్ని ఉనికి పుచ్చుకొని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని వాక్యానికి విధేయులై దేశం కొరకు, ప్రజల కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, అధికారుల కొరకు, ఎందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్లో రోగులై ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తారు. భయంకరమైన యాక్సిడెంట్లో ఎంతోమందిని పోగొట్టుకుని కుటుంబాలు దుఃఖ సాగరములో ఉన్నారు, వారిని ఆదరించడానికి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను ఎంతోమంది చేత మోసగింపబడి, మోసపోయి, దగాపడి, అగచాట్లై చివరికి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఒకవేళ క్రైస్తవులైన వారికి ఎవరికైనా తెలిస్తే వెంటనే వెళ్ళి వారిని ఆదుకుంటారు. యేసుక్రీస్తు ప్రేమ గురించి వారికి తెలియజేస్తారు. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను ప్రేమించిన కారణాన్ని బట్టే ఆయన సిలువలో మరణించారు. బిడ్డ, సహోదరుడా, సహోదరి, నువ్వు ఒంటరివు కాదు, ఒంటరిదానివి కాదు. ఆయన నీ కొరకు ఉన్నారు, ఆయన సజీవుడిగా ఉన్నారు. ఆయన నిరంతరము నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు అని పరిశుద్ధ వాక్యాలు తీసి అటువంటి ప్రజల్ని ఆదరించి, ప్రజల్ని చావు నుండి విడిపించటానికి, చేసుకున్న కర్మ ఇంతే, నా బతికింతే, ఈ కర్మ అంతే, ఈ కర్మ అనిపించుకుంటున్నానని వేదాంతపు మాటలు విడిచిపెట్టి వాస్తవులో సత్యములోనికి రావటానికి దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలు తీసుకెళ్ళి, దైవ సేవకులు తీసుకెళ్ళి వాళ్ళకి బోధిస్తున్న ఆ సమయంలో వాళ్ళకి బ్రతకాలని ఆశ వస్తూ ఉన్నది, జీవించాలని ఆశ వస్తూ ఉంది. వాళ్ళకున్న సమస్యలను ఎదిరించి, ఎదురాడి, పోరాడి మేము నిలబడాలి అని ఒక ధైర్యాన్ని ఇచ్చేదే దేవుని పరిశుద్ధ గ్రంథం. దేవుని బిడ్డలు, క్రైస్తవులు, వారికి ప్రేమ ఉండటమే కాదు, వారికి దేశభక్తి కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున
ఈ ఒక్క ఆగస్టు 15, 2026 సంవత్సరం ఈ 8వ నెలలో దేవుడు మనల్ని ఎంతో కాపాడి ఈరోజు కూడా మన భారతదేశంలో ఉన్న ప్రజల కొరకు మనము ప్రార్థన చేయటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనం ఒకసారి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాము. హల్లెలూయా. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రభువు ఈ దినాన్న ఒక ప్రత్యేకమైన వర్తమానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియ సహోదరులారా, దేవుని సంఘానికి దేవుడు నేర్పిస్తున్న విషయము, దేశము కొరకు విజ్ఞాపన చేసేవారు కావాలి. దేశము విడుదల కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. దేశం కొరకు తమ జీవితాలను అర్పించుకొని సేవ కొరకు సమర్పించుకొని ప్రభువు ఒక రాష్ట్రంలో నుండి ఒక రాష్ట్రంలోనికి ప్రభువు పిలుపునందుకొని దేశాన్ని ప్రేమించి నలుమూలలకు క్రైస్తవులు అయిన వారు, ప్రభు పిలుపునందుకున్నవారు, సేవా పిలుపు కలిగిన వారు, దర్శనము కలిగిన వారు ఇదిగో నలుమూలలకు వెళ్ళి క్రీస్తు ప్రేమను చాటేవారుగా ఉండాలి. షెరుయా తన 3 కుమారులను దేశానికి అప్పగించేసింది. ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంది. అటువంటి తల్లులు సంఘములో కావాలి. అటువంటి యవ్వన బిడ్డలు ప్రభు కొరకు సమర్పించుకునేవారు కావాలి. అటువంటి త్యాగపూరితమైన స్వచ్ఛమైన మారు మనసు గలవారు సంఘంలో బిడ్డలు లేవాలి. అట్టి బిడ్డలను లేపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన నాని వర్తమానం బట్టి స్తోత్రాలు. వాక్యం వింటున్న వారిని మీ సన్నిధిలో బలపరచండి. బిడ్డలందరినీ కూడా ప్రభా నీ వాక్య ప్రకారముగా దేశాన్ని ప్రేమించేవారు అనే సంగతి అనేకులు ఎరుగునట్లుగా సహాయం ఇచ్చాయి. క్రైస్తవులు అనేవాడు ఈ ప్రపంచానికి దీపము లాంటి వారు అని, ఈ ప్రపంచానికి ఆదరించేవారని, ఈ ప్రపంచానికి ఎన్నుముక్కలాంటి వారని నాయనా నీ పరిశుద్ధ గ్రంథములో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు నేర్పించిన సంగతులన్నీ వారు అన్వయం చేసుకుని ఆ ఔన్నత్యాన్ని అనేకులకు చాటుచు నాయనా నీ బిడ్డలు ఉంటుండగా నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న పరిచయాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మీరు ఇచ్చిన వర్తమానం బట్టి కూడా స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బట్టి బిడ్డలందరినీ మీరు బలపరిచి ధైర్యపరిచి వారిలో ఒక ఉత్సాహము నిరీక్షణ కలుగు చేసి మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకంలో పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలము తోడై నడిపించును గాక. యేసు రక్తమే ప్రవేశు రక్తం యేసు నామమునకు సంపాది క్రియలకు తమాష కలుగును గాక. ఆమె ఆమె ఆమె. ప్రైజ్ లార్డ్. మంచిది. అందరికి కూడా వందనాలు.